ద లార్డ్. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రభు యొక్క మహాదయని బట్టి సోమవారం రాత్రి కేరళ ప్రయాణం ప్రారంభించి మంగళవారం రాత్రికి కేరళ చేరుకున్నాం. దాదాపు 18 గంటల పైన పట్టింది కారులో ప్రయాణం. దేవుని మహాదయని బట్టి కేరళలో అఖిలు అలాగే వారి బంధువులు మమ్మల్ని ఆహ్వానించారు. రాత్రి ఎంతో చక్కటి ఆతిథ్యం ఇచ్చారు. అలాగే చక్కగా అక్కడ విశ్రాంతి తీసుకొని తోమా గారు కట్టిన మందిరాలు చూడాలి, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, ఆయన పరిచర్య చేసిన ఆ ప్రాంతాలను విజిట్ చేయడానికి మేము బయలుదేరాం. అయితే మీ అందరికీ ఒక మనవి ఏంటంటే, మరి ఆంధ్రప్రదేశ్ నుండి అఖిల్ అలాగే వారి అన్నగారిని ఇక్కడే హాస్పిటల్కి తీసుకొచ్చారు. వారి అన్నగారి పేరు వంశీ. వారి కొరకు మేమందరం ప్రార్థన చేసాం రాత్రి. ప్రభు వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి వారిని సాక్షులుగా ప్రభు నిలబెట్టి అనేక ప్రాంతాల్లో తన మహిమ కొరకు ప్రభు వాడుకోవాలని, వంశీ గారికి సంపూర్ణ స్వస్థత ప్రభు ఇవ్వాలని మీరు ప్రార్థన చేయండి. మీకు ఈ వీడియోలో మేము రాత్రి ప్రార్థించిన సందర్భం, వారికి కొన్ని మాటలు ప్రభు వాక్యం బోధించి వారిని ప్రభువులో బలపరిచాం. ప్రభు స్వస్థపరుస్తారన్న విశ్వాసం ప్రభు వారికి ఇచ్చి ప్రభు పాదాలు వారు పట్టుకొని స్వస్థత పొందినట్లు మీరందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాం. అలాగే ఈ సమయంలో మరి తోమా గారు పరిచర్య చేసిన ప్రాంతాలకు వెళ్తున్నాం. పరిశుద్ధాత్మతో మేము ఇంకా నింపబడాలి. అక్కడ సందర్శిస్తున్నప్పుడు, ఆ స్థలాలు సంచరిస్తున్నప్పుడు, ఆ మందిరాలు చూస్తున్నప్పుడు ఆత్మదేవుడు బలంగా మమ్మల్ని రేపునట్లుగా, మాతో ఉన్న వాళ్ళందరూ ఆత్మలో బలపరచబడినట్లుగా ఈ ట్రిప్ మా అందరికీ ఆశీర్వాదంగా ప్రభు మార్చినట్లుగా మీ అందరూ ప్రార్థన చేయాలని, ఈ వీడియోస్ చూస్తున్న మీరు కూడా తోమా గారు ఎలాగ ఇక్కడ పరిచర్య చేశారో ఈ విషయాలు తెలుసుకొని మీరు కూడా ఆత్మలో బలపడాలనే ఉద్దేశంతో ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నాం. మీరందరూ ఆశీర్వదింపబడుదురుగాక. ఆమేన్.